హలో గైస్, నా పేరు మైత్ర పక్కన మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ దానికి సంబంధించి కొన్ని మైల్డ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ మైల్డ్ అప్డేట్స్ అయినా కూడా వైల్డ్గా ఉంటున్నాయి, అది వేరే విషయం. ఎందుకంటే ఆ అప్డేట్ స్పిరిట్ సినిమాకి సంబంధించి కాబట్టి ఆబ్వియస్లీ మైల్డ్ అయినా వైల్డ్గా మారిపోతాయి. సో ఇప్పుడు ఒక చిన్న అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో మొదటిది ఏంటి అంటే బేసిక్గా ప్రభాస్ గారి లుక్ అండ్ షర్ట్లెస్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి ఈ స్పిరిట్ సినిమాలో. అంటే సాహో సినిమాలో మనం చూసాము షర్ట్లెస్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ సలార్లో కూడా చూసాము. యాక్చువల్గా కొంతమంది ఆఫ్టర్ సాహో మళ్ళీ ఇప్పుడే షర్ట్లెస్గా కనబడటం అనుకుంటున్నారు, కానీ బట్ సలార్లో కూడా చూసాం మనం. సలార్లో కూడా లాస్ట్లో ఆ శౌర్యాంగన్ అని చెప్పి రివీల్ అయ్యే టైంకి ఆ బనీన్ లాంటిది ఒకటి ఉంటే చింపేసి తర్వాత మొత్తం కత్తితో అవన్నీ చేస్తారు కదా, ఇట్లా చేసేదంతా కూడా. సో ఆ టైంలో ఇంకా బ్యాక్ షాట్స్ ఉంటాయి, కత్తిని పట్టుకొని తర్వాత ఫ్రంట్ తిరుగుతారు, బాడీ కనబడుతుంది, మొత్తం గ్రీన్ కలర్లోకి మారుతుంది, మొహం మీదకేమో ఇట్లా స్కార్స్ లాగా వస్తాయి. ఇదంతా మనకు చూపించారు. సో అది షర్ట్లెస్ సీనే. కాకపోతే ఏంటంటే అది ఇంకా కొంచెం నార్మల్ బల్కీ బాడీ అంతే. అంటే లైక్ వీ కట్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటే విన్నాను నేను. మరి దాని మీనింగ్ ఏడో మనకు తెలీదు. బట్ బాడీ మెయింటైనింగ్లో రకరకాల షేప్స్ ఉంటాయి కదా. సో అట్లాగా ఆ షేప్ను అప్పుడు ఆ సలార్ సినిమా కోసం మెయింటైన్ చేశారు అన్నట్టుగా చెప్పారనమాట కొంతమంది. సో ఓకే, ఆ బాడీ అయితే ఉంది, అది కూడా షర్ట్లెస్గానే చూపించారు. బట్ ఏంటంటే నాట్ వెరీ వైడ్, అంటే మనకి ఎక్కువగా వైడ్గా చూపించలేదు కదా. ఇప్పుడు సాహోలో చూడండి, అక్కడ పైనుంచి జంపింగ్ సీన్ ఉంటుంది, పారాచూట్ కోసం సంథింగ్. అండ్ తర్వాత కిందకి దిగిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి చాలా క్లియర్గా ఎక్కువ స్పేస్లో కనబడతారు మనకి ప్రభాస్ గారు. బట్ సలార్లో ఏంటంటే మనకు అంతలా కనబడలేదు కదా. బట్ స్పిరిట్లో మళ్ళీ సేమ్ అలాగా షర్ట్లెస్ సీన్స్ అయితే ఉండబోతున్నాయని అయితే తెలుస్తోంది. అండ్ బేసిక్గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్కి లీన్ బాడీ కూడా ట్రై చేస్తున్నారంట. అంటే లీన్ అట్ ద సేమ్ టైం మ్యాసివ్. సో అంటే అటు కొంచెం స్లిమ్గా ఉన్నట్టుగా ఉంటూనే మరోపక్క బల్కీ బాడీ ఉండేలాగా మేనేజ్ చేస్తున్నారు అనమాట. సో దీనికోసం స్పెషల్గా డైట్, స్పెషల్గా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ప్రభాస్ గారు ట్రైన్ అవ్వబోతున్నారు. అంటే రాజాసాబు, ఫౌజీ రెండు అయిపోయిన తర్వాత ఆయన స్పిరిట్కి అయితే జాయిన్ అవ్వబోతున్నారు అనమాట. సో స్పిరిట్కి జాయిన్ అయ్యే టైంకి ఒక 1 or 2 months ముందు నుంచి కూడా ఈ వర్క్ అంతా కూడా చేసి వర్కౌట్ అంతా కూడా తర్వాత స్పిరిట్ మూవీకి అయితే జాయిన్ అవుతారని తెలుస్తోంది. బట్ ఏదైనా కల్కి 2 లేట్ అయిపోతుంది దీనివల్ల. యాక్చువల్గా దే ఆర్ వెయిటింగ్ కల్కి 2 టీమ్ అయితే ప్రభాస్ గారి కోసం. బట్ ఇంకా స్పిరిట్ అయ్యాకే ఇంకా స్పిరిట్ అయ్యాక అటు సలార్ 2కి ఇటు కల్కి 2కి సైమల్టేనియస్గా డేట్స్ అయితే ఇస్తారు. సో అదనమాట సిచ్యువేషన్. సో బేసిక్గా ఇది స్పిరిట్కి సంబంధించిన వన్ ఆఫ్ ది మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ న్యూస్ తెలిసిన తర్వాత. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ మాస్ సీన్స్ చూడాలనుకుంటున్నారు కదా. సో అప్పుడు డెఫినెట్గా చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, హర్షవర్ధన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ కాదు, ఏకంగా ప్రభాస్ గారి కెరియర్లో దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ అన్నట్టుగా కూడా చెప్తున్నారు అనమాట. అండ్ హర్షవర్ధన్ గారు ఏమో ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ నేను ఆయన ఫ్యాన్ని, సో ఆయన కోసం నేను ఎంత చేయాలో అంత చేస్తా అని చెప్తున్నారు అనమాట. సో అంటే నార్మల్గా ఒక అవుట్పుట్ లెవెల్ అనుకుంటాం కదా. సో దాన్ని మించి వాళ్ళ కెపాసిటీని మించి పనిచేస్తే ఎలా ఉంటుంది, మనం ఇవ్వాలి అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తే ఇంకా బెటర్గా ఇస్తే ఎలా ఉంటుంది అని చూస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో బేసిక్గా ఈ సినిమా కోసం చాలా అంటే చాలా కసిగా వర్క్ చేస్తున్నారు మొత్తం అందరూ కూడా. అండ్ ఈ సినిమాకి టార్గెట్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకా బాహుబలి 2ను కూడా దాటేయాలి కదా, అంటే అన్నిటికంటే బెస్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ 2000 కోట్లు కొట్టచ్చుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అంటే సందీప్ రెడ్డి వంగ గారితో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వచ్చింది. సో ఆ ఇంటర్వ్యూలో వచ్చిన ఒక పాయింట్ బట్టి బయట ఆ పాయింట్ వస్తుందన్నమాట. బట్ ఏదైనా
2,000 కోట్లు ఒక స్ట్రైట్ ఫిల్మ్ కంటే ఇంకా అసలు ఊహించుకోండి అది ఇంకా ఏ లెవెల్‌లో ఉంటదో అసలు. నిజంగా చెప్తున్నా అసలు చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ప్లాన్ చేస్తున్నారు అది తెలుస్తోంది. బట్ గెట్టింగ్ టూ లేట్ గదా! మనకదే అనిపిస్తుంది. చాలా లేట్ అయిపోతున్న ఫీలింగ్ వస్తున్నట్లేదు. చాలా లేట్ అవుతోంది గదా! నాకైతే అదే అనిపిస్తోంది. అంటే మేబీ 'సందీప్ రెడ్డి వంగ' గారికి వేరే బిజీ వర్క్స్ చాలా ఉండుండొచ్చు. బట్ డెఫినెట్‌గా ఎందుకో తెలీదు గానీ కొంచెం అంటే ఫాస్ట్‌గా చేస్తే బెటర్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అంటే ఎప్పుడొచ్చినా పర్లేదు బెస్ట్ అవుట్‌పుట్ ఉంటది అనేది కొంతమంది ఒపీనియన్. బట్ బెస్ట్ అవుట్‌పుట్టే ఫాస్ట్‌గా గూడా ఇవ్వచ్చు అనేది ఇంకొంతమంది ఒపీనియన్ గదా! సో, అది నేను ఆ కేటగరీ అనమాట. సో, కొంచెం ఫాస్ట్‌గా వస్తే బెటర్ గదా! బెస్ట్ కంటెంటే వస్తది. బెస్ట్ అవుట్‌పుట్టే వస్తది. బట్ కొంచెం ఫాస్ట్‌గా వస్తే బెటర్ అని. అంటే ఎప్పుడో అనుకుంటూ వచ్చారబ్బా! ఇప్పుడు ఈ బేసిక్‌గా లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో స్టార్ట్ అవుద్దన్నారు. అవ్వలేదు. ఈ ఇయర్ స్టార్టింగ్‌లో అన్నారు. అవ్వలేదు. మార్చ్ అన్నారు. మార్చ్ గూడా వచ్చేసింది. అవ్వలేదు. సో, ఇప్పుడు బేసిక్‌గా ఇంకా సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతది అంటున్నారు. అండ్ ఈ గ్యాప్‌లో 'రాజాసాబు', 'ఫౌజీ' 2 కూడా షూటింగ్‌లు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇక ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని కొద్ది రోజులు ఆ తర్వాత 'స్పిరిట్‌లోకి' జాయిన్ అవుతారని అయితే చెప్తున్నారు. సో, ఈ గ్యాప్‌లో వాళ్ళైతే వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఫినిష్ చేసుకుంటున్నారేమో. బట్ స్టిల్ ఎందుకో కొంచెం డిలే అవుతున్న ఫీలింగ్ అయితే వస్తోందనమాట. సో, అది సిట్యుయేషన్. సో, కొంచెం త్వరగా వచ్చుండుంటే బావుండు. అండ్ ఇది 'సందీప్ రెడ్డి వంగ' గారికి కూడా ఒక రకంగా మైనసే. ఇప్పుడు 'యానిమల్' ఎప్పుడొచ్చింది? 2023లో వచ్చిందది. సో, 2024లో ఆయన అసలు ఏం పని జేయలే ఆయన. 23లో వచ్చిందా? 24లో వచ్చిందా? 23 అనుకుంటా గదా! 23లోనే వచ్చింది. యాహ్! సారీ 24 గాదు. 23లోనే వచ్చింది. సో, 2024లో ఆయన ఏం జేయలే. ఓన్లీ 'స్పిరిట్‌కి' సంబంధించిన వర్క్ మీదే కూర్చున్నారు. సో, ఒక సినిమాకి సంబంధించిన వర్క్ మీద 2 ఏళ్ళు కూర్చుంటే అంటే ఓకే. ఇప్పుడు 'రాజమౌళి' గారిలాగా తీయాలనుకుంటే అది వేరే విషయం. బట్ ఏమో కొంచెం టైం తీసుకొని కొంచెము అంటే ప్రాపర్‌గా చేసేసుకొని ముందు నుంచే అట్లా చేసుకుంటే కూడా బెటరే కదా అనిపిస్తుంది. 'రాజమౌళి' గారు ఏంటంటే ఇంకా ఆయన డిసైడ్ అయిపోయారు నాకు తెలిసి. ఆయన 'మహేష్ బాబు' గారు 2 పార్ట్‌ల తర్వాత అంటే ఈ సినిమా 2 పార్ట్‌లు అది అయిపోయిన తర్వాత ఇంక నాకు తెలిసి 'మహాభారతం' ఇంకా. సో, ఆయనంటే ఆ టైం తీసుకుంటున్నారు ఓకే. వేరే విషయం. బట్ 'సందీప్ రెడ్డి వంగ' గారికి మళ్ళీ చాలా లైనప్ ఉంది వెనకాల. వెనక చాలా పెద్ద లైనప్ ఉంది. ఇప్పుడు ఓ పక్కేమో 'స్పిరిట్' ఇదయ్యాక 'యానిమల్ పార్క్' అదయ్యాక ఐదర్ 'స్పిరిట్' లేదు అంటే ఆహ్, ఇక్కడ 'అల్లు అర్జున్' గారితో సినిమా. నాకు తెలిసి 'అల్లు అర్జున్' గారితో సినిమా ఉంటదనుకుంటున్నాను నేను. సో, ఆ తర్వాత 'స్పిరిట్ 2' ఉంటది. ఆ తర్వాత నాకు తెలిసి 'అల్లు అర్జున్' గారిది కూడా ఒక 2 పార్ట్‌లు అయినట్టయితే అది కూడా తర్వాత ఉంటదేమో. అది వేరే విషయం. సో, నేననేది ఏంటంటే ఇట్లా ఆల్రెడీ పోనీ 'అల్లు అర్జున్' గారి సెకండ్ పార్ట్, 'స్పిరిట్' సెకండ్ పార్ట్ తీసేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఉన్నాయిగా లైనప్‌లో. 'స్పిరిట్', 'యానిమల్ పార్క్', 'అల్లు అర్జున్' గారిది 3 సినిమాలున్నాయి. సో, ఒక సినిమాకి ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి 2 ఏళ్ళు, షూటింగ్‌కి ఒక 1 ఇయర్ అంటే స్క్రిప్టింగు, ప్రీ ప్రొడక్షన్ అన్నిటికి కలిపి ఒక 2 ఏళ్ళు తీసుకొని, తర్వాత షూటింగ్ ఒక 1 ఇయరు, రిలీజింగ్ ఒక 6 మంత్స్ తీసుకుంటే 3½ ఇయర్స్‌కో సినిమా అంటే మరి కొంచెం ఇబ్బందే గదా! ఎక్కువ సినిమాలు రావు గదా! మెయిన్ అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ నుంచి మనం ఎక్కువ సినిమాలు రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎందుకంటే అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ ఒక కంటెంట్‌ని చెప్పాలనుకుంటే ఆ కంటెంట్‌ని ఎలా అయినా సరే అలాగే చెప్పి తీరుతారు. అంటే అందులో ఉన్న మీనింగ్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అలాగే చెప్పి తీరుతారు. సో, అలాంటి కైండ్ ఆఫ్ డైరెక్టర్ గదా! సో, డెఫినిట్‌గా ఆయన నుంచి మనం ఎక్కువ సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, అది మిస్ అవుతోంది అన్‌ఫార్చునేట్‌లీ. ఇంకా మనం ఏం చేయలేమింకా. బట్ ఎనీహౌ ఎప్పుడొచ్చినా కూడా 'స్పిరిట్' అయితే మినిమమ్ ఒక 1,200 కోట్లయితే కొడతది. 1,200 నుంచి 1,500 1,200 కూడా కాదబ్బా! 1,500 కోట్లు మినిమమ్ నంబరు. 1,500 కోట్లు మినిమమ్ నంబర్ ఆ సినిమాకి. ఇక ఆ తర్వాత ఎంత ఎళ్తదనేది మనం చెప్పలేమింక. 1,500 కోట్లు పక్కా చేసేస్తది. ఇంకా ఆ తర్వాత చెప్పలేమింక. ఎంత చేస్తది ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు 'యానిమల్‌కి' ఎలాగైతే హిందీలో వర్కౌట్ అయిందో సేమ్ అలాగే ఇప్పుడు 'స్పిరిట్‌కి' కూడా అంతకంటే బెటర్‌గానే వర్కౌట్ అవుద్ది యాక్చువల్‌గా. 'ప్రభాస్' గారితో ఒక ప్రాపర్ సినిమా గనక పడినట్టయితే అసలు హిందీలో విధ్వంసం చూస్తారు. సో, అదంతా ఉంది కాబట్టి ఇట్ డెఫినైట్‌లీ ఏమంటారు చాలా హ్యూజ్ లెవెల్‌లో కలెక్షన్స్ అయితే క్రియేట్ చేస్తది. అందులో నో డౌట్ హిందీ నుంచి. ఇంకా ఆ తర్వాత తెలుగు నుంచి కూడా ఇంకా యునానిమస్ ఇంక నో డౌట్ ఇంకా. అది చాలా గట్టిగా కొడతదది. ఇంకా ఆ తర్వాత తమిళ్ నుంచి బానే వస్తది. కర్ణాటక నుంచి బానే వస్తది. మలయాళం నుంచి బానే వస్తది. సో, మంచి స్ట్రాంగ్ జోన్ అయితే ఉంది. సో, డెఫినిట్‌గా సినిమా 1,500 కోట్లు మినిమమ్ కొడతది. బట్ తర్వాత ఎంతొస్తదనేది చెప్పలేం. బట్ ఏదైనా కొంచెం ఫాస్ట్‌గా వస్తే బెటర్ అనమాట. అది సిట్యుయేషన్. సో, లెట్స్ సీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు సెట్స్ మీదకెళ్తదో, ఎప్పుడు రిలీజ్ అవుతదో
ఏమో మరి ఇంకా. సరే లెట్స్ సీ గైస్. సో అది గైస్, దిస్ ఇస్ ద వీడియో అబౌట్ స్పిరిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.